అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మీకు ఇందిరమ్మ ఇళ్ళ ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు సూచనలు, సలహాలతో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. కానీ మరి కేంద్ర ప్రభుత్వ నిధులకు విధి విధానాలకు అనుగుణంగా మరి ఆ సెలక్షన్ లిస్టు ఉండకపోవడంతో మరి కేంద్ర ప్రభుత్వం అయితే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి సంబంధించి చాలా మొత్తంలో బిల్లు అయితే పెండింగ్‌లో పెట్టింది. తద్వారా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తిగా కట్టించలేకపోయింది. చాలా ఇళ్లని మధ్యలో కూడా నిర్మాణంలో ఆగిపోయాయి. మరి ఇలా ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దాదాపు 80 లక్షల పైగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం అదిగో ఇందిరమ్మ ఇల్లు, ఇదిగో ఇందిరమ్మ ఇల్లు, ఇక ఫైనల్ లిస్ట్ పెడుతున్నాం, గ్రామ సభలు పెడతాం, వార్డు సభలు పెడతాం, ఇందిరమ్మ కమిటీలతో సెలెక్ట్ చేస్తాం, అది ఇది చెప్పుకుంటూ వస్తుంది. కాలయాపన అవుతుంది. ఇంతవరకు 72,000 ఇళ్లు మంజూరు చేశారు. అందులో దాదాపు ఒక 10,000 మంది వరకే ముగ్గు పోసుకున్నట్లు సమాచారం వస్తుంది. ఇంకా 60,000 వరకు అయితే ముగ్గు అయితే పోసుకోలేదు. ఇక మార్చి 15 వరకు అందరూ కూడా ఖచ్చితంగా ముగ్గు పోయాలి. లేకుంటే ఆ 72,000కు సంబంధించి మళ్ళీ కొత్త వాళ్ళకి కేటాయిస్తారని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ఏది ఏమైనా మరి మొదటి విడతలో 72,000 ఇళ్లు మాత్రమే మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇతర గ్రామాల్లో కానీ ఇంకా 3,80,000 మందికి మరి ఫైనల్ లిస్ట్ అయితే పెట్టాల్సి ఉంది. ఇంతవరకు అదిగో గ్రామ సభలు పెడతాం, త్వరలో ఈ 2-3 రోజుల్లో చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే ఇక గ్రామ సభల ఊసే లేదు. మరి ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయా లేవో అనేటువంటి సందర్భమే లేదు. ఈ విధంగా మరి ఎప్పుడు ఇల్లు ఇస్తారు, అసలు మాకు ఇల్లు వస్తుందా రాదా, ఆ ఇందిరమ్మ ఇళ్ళ ఫైనల్ లిస్టులో మా పేరు ఉంటుందా ఉండదా, అసలు సర్వే మీద సర్వేలు చేశారు, అప్లికేషన్ల మీద అప్లికేషన్లు తీసుకున్నారు ఏంటని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని ఇళ్లను తీసుకునే విధంగా మరి చర్యలైతే తీసుకుంది. మరి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా మరి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇండ్ల యాప్ తో అనుసంధానంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్ల యాప్ను తీసుకొచ్చి మరి సేమ్ కేంద్ర ప్రభుత్వం ఏ గైడ్లైన్స్ అయితే, ఏ మార్గదర్శకాలు అయితే విధించిందో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా మరి ఇందిరమ్మ ఇళ్లకు సెలక్షన్ లిస్ట్ పెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. తద్వారా ఎక్కువ ఇళ్లను తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తుంది. ఇక ఆల్రెడీ ఈ మొత్తానికైతే ఇక్కడ చూద్దాం. అందరికీ పక్కా ఇల్లు కలినా, మన దేశం గూడు లేకపోవడం ప్రధాన సమస్య. మన దేశంలో మరి పేదరికం, నిరుద్యోగంతో మరి గూడు లేని వారి, ఇల్లు లేని వారి సంఖ్య అయితే పెరిగిపోతూ ఉన్నది. అందుకే కోట్లాది కుటుంబాలకు సొంతింటి కలగానే మిగిలిపోతున్నది. మరి ఈ క్రమంలోనే సొంతిల్లు నిర్మించుకోవడానికి పేదలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని అయితే అందించడానికి అనేక పథకాలు రూపొందిస్తున్నాయి. కానీ ఆ పథకాలన్నీ కూడా మధ్యలోనే నీరుగారిపోవడం చాలా అన్యాయం అని చెప్పుకుంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తమ వంతు వాటాగా ఆర్థిక సాయం అందిస్తున్నది రాష్ట్రాల్లో ఇల్లు కట్టించుకోవడానికి. మరి దేశంలో అందరికీ ఇల్లు ఉండాలనే లక్ష్యాన్ని పలుమార్లు నొక్కి చెప్పిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని గతేడాది మరో 5 ఏళ్లు పొడిగించింది. అయితే ఈ పథకం అమలులో లోపాలున్నాయని రూరల్ డెవలప్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అయితే నివేదికను సమర్పించింది. ఈ రిపోర్టును బుధవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇక 2011 లెక్కల ఆధారంగా ఎంపిక చేస్తామని చెప్పేసి ఎంపికలో నిజమైనటువంటి లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం విఫలమవుతుందని పార్లమెంటు కమిటీ అయితే తెలియజేసింది. ఇక 2011లో ఒక సర్వే లెక్కల ఆధారంగా ఈ లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నదని, 14 ఏళ్ల కాలం గడిచిన మూలంగా అనేక మార్పులు చేర్పులు జరిగాయని వివరించింది. ఇక గ్రామీణాభివృద్ధి శాఖ 2011 ఎస్సీసీసీలో నమోదు చేసుకొని అర్హులను గుర్తించి జాబితా రూపొందించే పని పెట్టుకోవాలని సూచించింది. గోడలు నిర్మించి ఆగిపోయిన ఇండ్లు, ఇనుపరేకులున్న ఇండ్లు వంటి పాక్షిక నిర్మాణాలను గుర్తించి వారికి పథకాన్ని విస్తరించే ఆలోచనలో చేయాలని చెప్పేసి సిఫార్సు కూడా చేసింది. ఇక 2018లో ప్రభుత్వం ఆవాస్ ప్లస్ సర్వే చేసినట్టు కూడా తెలిపింది. ఇక పీఎంఏవై కింద ఇచ్చేది 1,20,000 మాత్రమే. ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 1,20,000 రూపాయలు లబ్ధిదారులకైతే అందిస్తుంది. ఇక మైదాన ప్రాంతాల్లో ఈ మొత్తం అందిస్తుండగా ఈశాన్య ఇతర రాష్ట్రాల్లో 1,30,000 అయితే ఇస్తున్నారు. ఇంతటి స్వల్ప మొత్తంలో మరి నాణ్యమైన ఇంటిని నిర్మించుకోవడం సాధ్యం కాదని తెలిపింది. కాబట్టి కేంద్రం ఈ పథకం కింద అందించే ఆర్థిక సాయాన్ని 4 లక్షలకు పెంచాలని సిఫార్సు అయితే చేసింది. మరి ఈ ఇళ్ల నిర్మాణ పథకం అమల్లో లోపాలు ఉండడం, నిజమైన లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వాలు ఫెయిల్ కావడం, ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1,20,000 ఏ మూలకు సరిపోకపోవడం కాబట్టి వాటిని 4 లక్షలకు కేంద్ర ప్రభుత్వం సహాయం పెంచాలని చెప్పేసి ఇక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అయితే నివేదిక ఇచ్చింది. మరి కొత్తగా 53 లక్షల ఇల్లేనా 2024 అక్టోబర్ 22 తేదీ వరకు ఈ ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం కింద 2.66 కోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసింది. కాగా పొడిగించిన గడువులో ఇంకా 2 కోట్ల ఇళ్ల నిర్మాణాలకు సాయం అందిస్తామని తెలిపింది. మరి ఈ పథకం కింద ఇదివరకే బ్యాక్లాగ్గా ఉన్నటువంటి 1,46,54,267 ఇళ్ల నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఇందులో 62,54,267 ఎస్సీసీసీ 2011 జాబితా నుంచి ఎంపికైన వారు ఉన్నారు. ఇక ఆవాస్ ప్లస్ లిస్ట్ నుంచి సుమారు 84 లక్షల మంది అర్హులను గుర్తించారు. అంటే ప్రకటించిన 2 కోట్ల ఇళ్లలో బ్యాక్లాగ్ కిందే 1,46,00,000 ఇళ్లు పోగా మిగిలిన 53,45,000 ఇళ్లకు మాత్రమే కేంద్రం సహాయం అందించే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఈ సహాయం అందించే ఇండ్ల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇండ్లకు ప్రస్తుతం ఇస్తున్న 1,20,000ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1,20,000 రూపాయలు కూడా 4 లక్షలకు పెంచాలి. అప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంటికి 5 లక్షలు ఇవ్వాలని చూస్తుంది. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం 1,20,000 రూపాయలు ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 3,80,000 పెట్టుకుంటుంది. అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 4 లక్షలు పెంచితే
తెలంగాణ ప్రభుత్వం 3,80,000 ఇస్తే మొత్తం 7,80,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి లభించే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు పెంచాలి. మంజూరయ్యే ఇండ్ల సంఖ్యను కూడా పెంచాలి. అప్పుడే అందరికీ పక్కా ఇల్లు అనేది నిజమయ్యే అవకాశం ఉందని అందరూ కూడా భావిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ పెట్టాలి. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంత ఆలస్యం కావడం వల్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఈసారి బడ్జెట్‌లో కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి నిధులు కూడా భారీ ఎత్తున కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలో కూడా వార్డు సభలు కూడా త్వరలో నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ళ ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థాంక్యూ.